దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలన కూడి వచ్చిన మీకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదములు సమకూర్చి దీవించి బలపరచును గాక. ఈ దినము దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనతో మాట్లాడే అంశము మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడినది. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపడుతున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశము అద్భుతములను చూస్తాము. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు, ఐగుప్తు ప్రాంతం నుంచి మిమ్మల్ని తోడుకొని వచ్చినప్పుడు ఏ రీతికైతే నేను మీ జీవితంలో కార్యం చేశానో ఇప్పుడు నీవు అద్భుతాలు చూస్తావు. అద్భుతము అన్నది మనం ఊహించిన రీతిగా జరిగే గొప్ప కార్యం అండి. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నాకు సాధ్యం కాదు అనుకున్న టైంలో దేవుడు ఒక అద్భుత రీతిగా కార్యం చేసి మనం నడిపించినప్పుడు ఆ యొక్క మనం అప్పుడు దేవుని యొక్క నామాన్ని సంపూర్ణంగా మనం స్తుతించగలం. అద్భుతములు చేయుట దేవుని యొక్క వశము, దేవుని యొక్క చిత్తము. దేవుని మన జీవితాల్లో కొన్నిసార్లు మనము ఆలోచిస్తే మన జీవితంలో ఒక్కసారి మన లైఫ్ని మనం మననం చేసుకుంటే ఆయన ఏదో ఒక రీతిగా ఎప్పుడైనా మన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యం చేసింది మనం మననం చేసుకున్నప్పుడు ఆయన స్తుతించుకున్నట్లేమండి. ఇక్కడ నాకు రక్షణ లేదు, ఇక నేను బ్రతకను, లేక నా జీవితంలో ఇక కార్యం జరగదు అనుకున్న టైంలో దేవుడు ఎలాగైతే కార్యం చేసి మన ప్రాణాన్ని నిలబెడతాడో అప్పుడు ఖచ్చితంగా నా దేవుడు అద్భుతమైన దేవుడు, నా దేవుడు అద్భుతకరుడు. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యంగా దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నేను మీ జీవితంలో అద్భుతాలు చేస్తాను. అది ఏ రీతిగా చేస్తాను, ఎలా చేస్తాను అన్నది మీరు సంపూర్ణంగా దేవుని యొక్క సందర్భం విశ్వసించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడన్నారండి. కొన్నిసార్లు ఇది నాకు స్వస్థత జరగదు, నాకు ఆరోగ్యము బాగోదు అనుకున్నప్పుడు దేవుడు అది సునాయాసముగా సింపుల్గా దాన్ని కార్యం చేసినప్పుడు నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడంటాడు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం ఈ ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఇశ్రాయేలు నడిపించినప్పుడు ఎన్నో గొప్ప అద్భుతాలు చేశాడు. అదే వారి యొక్క దేవుడు చెప్తున్నాడు, ఆ దినాన్ని నేను ఆ రీతిగా చేశాను కదా, ఈరోజు మీ జనుల మధ్యన నేను అద్భుతములను చేస్తాను. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నువ్వు అద్భుతములు చూస్తావు, కానీ అద్భుతములు మీ జీవితంలో జరగాలంటే కొన్ని కార్యాలు జరగాలండి. మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజు నా దేవుడు నాకు అద్భుతం చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ పనులు నీ జీవితంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. మొదటిది ఏంటంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం అంటాడు, రేపు ఆయన మీ మధ్యన అద్భుతమైన కార్యములు చేయను గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు చెప్తున్నాడు, రేపు మీ దేవుడు మీ మధ్యన అద్భుతమైన కార్యాలు చేయను. అంటే మీరు ఊహించిన రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు యొక్క జీవితాలను దేవుడు ఆశ్రయిస్తాడు, మీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కానీ ఆ దేవుడు కార్యం చేయాలంటే మీరు చేయవలసిన పని ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఈరోజు ఆ దినాన్ని సెలవిచ్చిన దేవుడు, ఈరోజు మన జీవితంలో దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నేను మీ మధ్యన కార్యం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధత అన్నది అది దేవుని యొక్క సంధిలో కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు తప్ప మన దేని ద్వారా సాధ్యం కాదండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించినప్పుడు దావీదు భక్తుడు పాపం చేస్తున్నప్పుడు, అవిధేయత చూపినప్పుడు దేవుని యొక్క సంధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలిగించే నాయన, నా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించు, నీకు ఆయాస్కరమైన తీసేయి, ఇవన్నీ దేవుని యొక్క సంధిలో ప్రార్థన చేస్తున్నాడండి. పరిశుద్ధత రావాలి అంటే నువ్వు దేవుని సంధిలో పశ్చాత్తాపము పడవలసిందే.
పశ్చాత్తాపడకుండా ఎవరికి పరిశుద్ధత రాదండి. పాపక్షమాపణ లేకుండా ఎవరికి పరిశుద్ధత రాదు. మనం దేవుని యొక్క ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ చేయవలసిన ప్రార్థన ఏంటంటే మన పాపాలు, మన అవిధేయత, మన దోషాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని సంధిలో మనం ఒప్పుకొని వాటిని దేవుని సమర్పించినప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు పాప క్షమాపణ లేకుండా నీ జీవితంలో అద్భుతాలు జరగవండి. పాప క్షమాపణ లేకుండా మన జీవితంలో దేవుడు కార్యం చేయడు. మనం సంపూర్ణంగా దేవునికి సరెండర్ అవ్వకుండా, సమర్పించుకోకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడలేము. అందుకే దావీదు అన్నాడు, అయ్యా నేను ఒక్కసారి తప్పు చేసినేమో కానీ అయ్యా నీ నుండి నాకు చాలా దూరం వస్తుంది, చాలా ఎడం వస్తుంది అయ్యా. ఆ ఎడాన్ని నేను తట్టుకోలేము, ఆ దూరాన్ని నేను తట్టుకోలేను. ఆయన దయతో నా పాపాన్ని క్షమించు, తిరిగి నన్ను దగ్గరికి తీసుకో, తిరిగి మునుపటి యొక్క ఆశీర్వాదం నాకు అనుగ్రహించమని చెప్పి దావీదు పాడుతున్నాడండి. ఈ దినాన దేవుడు కార్యం చేయడానికి ఆయన కోరేది, ఆయన చూసేది ఏమనగా మన పరిశుద్ధత మన జీవితంలో కనబడాలండి. పరిశుద్ధత మన మాటల్లో కనబడాలి, పరిశుద్ధత మన యొక్క చేతల్లో కనబడాలి, పరిశుద్ధత మన యొక్క తీరులో కనబడాలి, పరిశుద్ధత మనం చేసే నడవల్లో కనబడాలి. ప్రతి చోట దేవుడు చూసేది పరిశుద్ధత. ఎప్పుడు మన పరిశుద్ధత అంటే నువ్వు క్రీస్తును వెంబడిస్తున్నావు అని అర్థం. పరిశుద్ధత కలిగి ఉన్నామంటే మనం యేసయ్యను గురువుగా పెట్టుకొని యేసయ్యను మనం వెంబడిస్తున్న అర్థం అండి. పరిశుద్ధత తండ్రి అయిన దేవుని వలన సాధ్యం తప్ప మరి దేని వలన సాధ్యం కాదు. అందుకంటున్నాడు, అయ్యా మీ మధ్య నేను అద్భుతాలు చేయాలి అంటే మీ జీవితంలో మీకు కావాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధత అన్నది నువ్వు టోటల్గా నిన్ను ప్రత్యేకించుకోవడం అండి, నిన్ను సెపరేట్ చేసుకోవడం, నిన్ను దేవునికి అంకితం చేసుకోవడం అండి. అంటే దేవుడు మన్నుడు కోరేది ఐ నీడ్ సంథింగ్ స్పెషల్ అంటే నీ నుండి ఒక ప్రత్యేకతని కోరుకుంటున్నాడు. దేవుడు మన నుండి ఒక ప్రత్యేకతను కోరుకున్నాడు. జాన్సన్, నీ జీవితంలో నువ్వు ఇలాగుండేవాడు ఇంకా సంపూర్ణత కావాలి. కరుణాకర్, నీ జీవితంలో ఇలాగుండేవాడు ఇంకా నీకు గొప్ప రీతి కావాలి. అంటే దేవుడు మనం ఇంకా హై స్థానంలో ఉండాలని కోరుతున్నా కానీ లో స్థానంలో రావాలని కోరట్లేదండి. అందుకే ఈరోజు వాక్యం దగ్గర మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అద్భుతాలు చేయడానికి కావాల్సిన మొట్టమొదటి ఏమనగా పరిశుద్ధత. రెండోది ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాస్తారండి 40వ వచనంలో, మీరు విశ్వాసముతో పలకాలండి. అందుకంటే నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను చూస్తావు. విశ్వాసంతో మనం ఉచ్చరించాలట. ఒకటి పరిశుద్ధత అవసరం, రెండు విశ్వాసంతో మనం పలకడం అండి. అంటే ఏదైతే మన జీవితంలో ఇది జరగదు అనుకుంటామో నువ్వు విశ్వాసంతో నువ్వు ఆజ్ఞాపించాలి. యేసుప్రభు అంటాడు, దేవునందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనా ఈ కొండ ఎత్తబడి సముద్రం పరవేయబడదు అని సందేహింపక అది పలికినట్లయితే ఆ కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడను. ఇది మనం సింపుల్గా చదివేస్తామండి. కానీ కొండ ఎత్తబడి సముద్రంలో పడిపోతుందంటే అది సాధ్యం కాదు పని. అది దేవుడు గొప్ప మిరాకిల్ చేస్తాను కానీ, అద్భుతం చేస్తాను కానీ అది సాధ్యమవుతుందండి. అదే రీతిగా మన జీవితాల్లో కొండలాంటి సమస్యలున్నా, కొండలాంటి బాధలున్నా, కొండలాంటి వ్యాధులున్నా, కొండలాంటి మన జీవితంలో ఏమైతే మనకు కొండగా ఉందో, ఇది నేను దాటలేకపోతున్నాను, ఇది నాకు అడ్డుగా ఉంది అనుకున్నది నువ్వు దేవుని సన్నిధిలో సమర్పిస్తూ నువ్వు పలికితే నీ దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడటండి. ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం కొండలాగా వచ్చిందండి. ఎర్ర సముద్రం కొండలాగా వచ్చింది. మోషేగా తట్టుకోలేక లబోదీపమ్మ ఏడుస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఎందుకు ఏడుస్తున్నావయ్యా? దాన్ని పాయలు చేసుకుని సాగిపో, దాన్ని పాయలు చేసుకుని సాగిపో, నీకు ఆ పవర్ ఇచ్చాను, పవర్ అండ్ అథారిటీ నీకు ఇచ్చాను. అంటే మన దేవుడు మనకిచ్చింది పవర్ అండ్ అథారిటీ ఇచ్చాడండి. అధికారంతో కూడిన ఆజ్ఞాపించే లక్షణం ఇచ్చాడు. కనుక నీ జీవితంలో నీకు ఏదైతే అడ్డు వస్తుందో నా యేసుక్రీస్తు నామములో లయమైపోను గాక, నా యేసుక్రీస్తు నామములో పారద్రోలును గాక, నా క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక నువ్వు పలుకుతూ సాగిపో, నీ దేవుడు కార్యం చేస్తాడండి. అద్భుతం జరగడానికి రెండోది ఏంటంటే విశ్వాసంతో పలకాలి. మొట్టమొదటిగా నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. రెండోదిగా విశ్వాసంతో పలకాలి. మూడోది యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మీతో చెప్పినది చేయుడి అని ఉంటుందండి. అంటే
దేవుడు చెప్పిన ప్రతి దానికి మనం విధేయత చూపించాలండి. ఇప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యానికి మనం విధేయత చూపించాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇది దేవుని యొక్క మాట, దేవుడు మాట కాబట్టి ఆ మాటను చదువుతున్నప్పుడు మనం విధేయత చూపిస్తాం. విధేయత ఎక్కడైతే ఉంటుందో ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయండి. దేవుడు మనలో అద్భుతాలు చేయాలంటే, మన కుటుంబంలో అద్భుతాలు చేయాలంటే, నా జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయాలి, నా బిడ్డల భవిష్యత్తు నిలబెట్టాలి, గొప్ప రీతిగా నా కుటుంబం ఉండాలి, ఆ దేవునికరంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్క తల్లి కానీ తండ్రి కానీ ఈ దినాన్ని దేవుడు కార్యం చేయడానికి ఆయన చూసేది మూడోదిగా విధేయత అండి. విధేయత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, విధేయత లేకుండా నువ్వు ఎంత వాక్య పరిచయం చేసినా, చదివినా, ధ్యానించినా, ఏం చేసినా అవన్నీ కూడా వేస్ట్ అండి. దేవుడు చూసేది విధేయత, దేవుడు చూసేది తగ్గింతనం, దేవుడు చూసేది దీన మనసు, దేవుడు చూసేది నమ్రత. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో ఇవన్నీ ఉంటాయో, ఆ విధేయతకున్న జీవితం ఉంటుందో దేవుడు ఖచ్చితంగా నేను స్వస్థపరచడానికి ఆయన ఇష్టం చెప్తానండి. నాలుగోది, దేవుని కోసము నువ్వు నిలబడితే దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుని కోసం నిలవాలండి. ఎవరైతే దేవుని కోసం నిలబడతారో వారి కొరకు దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు. దేవుడు ఏలియా గారితో చెప్తాడు, మొదటి రాజుల కింద 17వ అధ్యాయం మొదటి వచనంలో, నువ్వు ఆహాబు దేవుని వద్దకు వెళ్ళి నా తరపు నిలబడమని చెప్తాడండి. ఏలియాకి దేవుడు చెప్తాడు, ఏలియా నువ్వు వెళ్ళు, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళి నా తరపున నా పక్షంన నువ్వు నిలబడు, నేను అక్కడ నీకు ఏం చెప్తానో ఆ మాట పడుకున్నాడండి. ఆహాబు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించే రాజు, కొన్ని లక్షల మందికి అధికారి. ఏలియా ఎవరంటే చిన్న పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు వెళ్ళి రాజు దగ్గర నిలబడి నా దేవుడు ఎలా చెప్తున్నాడు రాజా అని చెప్పడం సాధ్యమంటే ఈ లోకరీతిగా అది అసాధ్యమండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పింది ఒక చెప్పు అంటే, నా తరపున నా పక్షాన్ని ఎవరైతే నిలబడతారో వారి పక్షాన్ని నేను నిలబడతాను. ఈరోజు మనకు అద్భుతాలు జరగడానికే మన దేవుని తరపున నిలబడాలండి. దేవుని కోసం మనం నిలబడాలి. దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు మన కోసం నిలబడతాడు. దేవుని కోసం నిలబడిన వ్యక్తి షద్రక్ మేషక్ అబేద్నెగో. దేవుని కోసం నిలబడిన వ్యక్తి ఏలియా గారు. వారు నిలబడ్డారు కాబట్టి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేశాడు. మామూలు కాదు. ఏలియా గారు దేవుని పక్షాన్ని నిలబడ్డారు కనబట్టి 450 మందితో సవాల్ చేశాడు. దేవుని పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. దేవుని పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి అగ్నిని కురిపించాడు. ఇన్ని అద్భుతమైన కార్యాలు ఎలా జరిగినాయండి? దేవుని కోసం నిలబడే లక్షణం కలిగి ఉండాలండి. పరిస్థితులు తారుమారైపోయినా, స్థితిగతులు మారిపోయినా నా దేవుని కోసం నేను నిలబడతాను. షద్రక్ మేషక్ అబేద్నెగో ఎదురుగుంటే 7 అంతలు వేడి చేసిన అగ్నిగుండం ఉందని, ఆ అగ్నిగుండం చూసి వాడు భయపడలేదు, జరలేదు, దిగులు చెందలేదు. కానీ వారి దేవుని కోసం నిలబడాలి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమం, ఈ 4 కార్యాలు మన చేతిలో ఉండాలని. నీ జనులకు నేను అద్భుతాలను చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఈరోజు నా జీవితంలో అద్భుతాలు జరగాలి, నా కుటుంబంలో అద్భుతాలు జరగాలి, నాకున్న ప్రతి విషయంలో దేవుడు కార్యం చేయాలని ఆశపడితే ఈ 4 విషయాలు మనకు జ్ఞాపకం. 1, దేవుని యొక్క సందులో నిన్ను పరిశుద్ధపరచుకో. 2, దేవుని యొక్క సందులో విశ్వాసంతో పలుకు. 3, దేవుని యొక్క సందులో విధేయత కనపరచు. 4, దేవుని యొక్క పక్షాన నిలబడు. ఈ 4 లక్షణాలు అంటే ఈరోజు వాగ్దానం ఏమంటే, నీ పక్షాన్ని నేను అద్భుతాలు చేస్తాను. ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఇది నా వల్ల కావట్లేదు ఆయన, ఇది నా చేత కావట్లేదు, నేనైతే ప్రార్థన చేస్తున్నాను కానీ, నేనైతే నీ పాదాలు పట్టుకొని బతిమాలుతున్నాను కానీ నాకు నా చేతిలో కార్యం జరగట్లేదు ఆయన, కార్యం చేయవా అయ్యా, నువ్వు నా తల్లి నా కార్యం చేయవని చెప్పి దేవుని సందులో ప్రార్థించే ప్రతి వారికి ఈరోజు చెప్తున్న మాట ఏమంటే, నేను నీ పక్షాన ఉంటాను, నేను నిలబెడతాను, నీ పక్షాన కార్యం చేస్తాను. అట్టి దేవుని ఆశీర్వాదము దేవుని మన అందరికీ అనుగ్రహించిన గాక. పరిశుద్ధులైన దేవా, సజీవమైన దేవా, నమ్మకమైన దేవా, నీ పాదాల స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మను తండ్రి ప్రభా ఈ ప్రాంగంలో కుమ్మరించి ఈ ఉదయకాలాన మీరు పెట్టిన మాటను బట్టే స్తోత్రం నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు నాయన, నువ్వు కార్యాలు చేయగల దేవుడు, నువ్వు అద్భుతాలను చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నువ్వు అద్భుత కరుడు వేసే నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నీ అద్భుతాలు తండ్రి ప్రభా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అయ్యా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఈ దినాంతరి ప్రభు వ్యాపారాలు తెంచుతుండగా నాయన,
నీ అద్భుతమైన కార్యాలు వారి యొక్క వ్యాపారాల్లో, వారి చేతి పనుల్లో, వారి యొక్క రైతు వాకుల్లో మీరు చూపించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు చేసిన బిడ్డల్లోనైనా వారికి అద్భుతమైన కార్యం మీరు జరిగించనేసి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభు, జాబ్కి అప్లై చేస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో తండ్రి ప్రభు నీ నూతనమైన అద్భుతాన్ని తండ్రి ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్య నీకు స్తోత్రాలు. విశ్వసించి నీకిస్తే, విశ్వాసంతో పరిగితే నాయన, విధేయత చూపితే తండ్రి ప్రభు నీ కొడుకు నిలబడితే నాయన ప్రభు అయ్యా పరిశుద్ధత కలిగి ఉన్న వారికి అయ్యా నేను కార్యాలు చేస్తాను వాగ్దానం ఇచ్చిందేవా. నువ్వు వాగ్దానం ఇచ్చిందేవా, నీ పాద స్తోత్రం తండ్రి. నీ మాట నమ్మదగినదయ్యా. నువ్వు కార్యాలు చేయగల సముద్రుడు తండ్రి ప్రభా. ఈ ఉదయకాలం తండ్రి ప్రభా అయ్యా మా జీవితాల్లో నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు స్తోత్రం నాయన. గత రాత్రి మేము ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా మా ప్రార్థన ఆలకిస్తాను ప్రభా. సూరజ్ కుటుంబంలో నువ్వు చేసిన అద్భుతమైన కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. తల్లికి బిడ్డకు ఏ ప్రమాదం వాటిల్లకుండా అయ్యా నువ్వు కాపాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా సంఘాన్ని తండ్రి పొరుగులుపు నాయన, సంఘం ద్వారా తండ్రి నువ్వు చేస్తున్న అయా ప్రవర్తన అయ్యా ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నీకు స్తోత్రం నాయన. సహాయపడే మనసుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందరైతే చేయూతనిచ్చి ఆ కుటుంబాన్ని బలపరచడానికి అయా తీర్మానం చేసుకున్నారో, అయ్యా ప్రభు వారు ఇచ్చినారో వారందరి కుటుంబాలకు అయ్యా మీకు ఆశీర్వాదాలు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను రాజా. తన ప్రభు ఈ దినాన్ని తన ప్రభు గుడి వచ్చిన సంఘం అంతటిని తన ప్రభు యేసు నామంలో ప్రతి వారి జీవితాల్లో నీకు అద్భుతాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితంలో సంపూర్ణమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నూరంతల ఫలాలతో నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ వచ్చునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చిత పనులకు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మాకు కావాల్సిన అనుదినం మాకు దయచేయండి. మా రుణస్థమైన సంచి ప్రకారము మా రుణము క్షమించండి. మమ్మల్ని సోదరులు స్థాపించండి. రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము కుడి వచ్చిన ప్రతి వారి మీదను, ఈ దినాన వ్యాపారాలు దించుతున్న బిడ్డల మీదను, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల మీదను సదాకాలం తోడుగుండి ఆశించి దీవించునుగాక. ఆమె అందరికీ వందనాలండి.